ఇవాళ మనం భగవద్గీత మొదలు పెడుతున్నాం. అమ్మా, భగవద్గీత అంటే ఏంటి? చాలాసార్లు పేరు విన్నాను కానీ ఇంకా సరిగ్గా తెలీదు. భగవద్గీత అంటే చాలా పెద్ద యుద్ధం మొదలవబోయే సమయంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన మాటలు. కానీ అది కేవలం యుద్ధం గురించి కాదు, జీవితంలో కష్టమైన నిర్ణయాలు తీసుకోవడం గురించి. అర్జునుడు ఎవరు నాన్న? మీరా, అర్జునుడు చాలా గొప్ప యోధుడు, పాండవులలో ఒకడు. కానీ యుద్ధం మొదలవ్వబోయే సమయంలో అతనికి చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే యుద్ధంలో అతని స్వంత బంధువులే ఎదురుగా ఉన్నారు. స్వంత బంధువులతో యుద్ధమా? అది చాలా కష్టంగా ఉంటుంది కదా. అవును ఆరో, అదే మన ప్రశ్న కూడా. అది ఎంత కష్టమైన పరిస్థితి అనేది మనం ఈ కథలో అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మొదటి శ్లోకం చూద్దాం. కురుక్షేత్ర యుద్ధభూమిలో అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారా? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. అతను అంధుడు, కళ్ళు కనపడవు. అతని మంత్రి సంజయుడికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. యుద్ధభూమిలో జరుగుతున్నది దూరం నుండే చూడగలడు. అందుకే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు, నా కొడుకులు పాండవులు అందరూ కురుక్షేత్రంలో గుమిగూడారు. వాళ్ళు అక్కడ ఏం చేశారు సంజయ అని. అమ్మా, కురుక్షేత్రం అంటే ఏంటి? కురుక్షేత్రం అంటే ఒక పొలం, ఒక చోటు. కానీ అది సాధారణ పొలం కాదు, అది ధర్మక్షేత్రం అని కూడా అంటారు. అంటే సరైన పని చేయాల్సిన చోటు, నిర్ణయాలు తీసుకునే చోటు. ధర్మం అంటే ఏంటి నాన్న? మీరా, ధర్మం అంటే సరైన పని చేయడం, కష్టంగా ఉన్నా సరే. ఉదాహరణకు, నీకు ఇష్టం లేకపోయినా నిజం చెప్పడం, అది ధర్మం. కానీ నాన్న, ధృతరాష్ట్రుడు ఎందుకు అడిగాడు? అతనికి తన కొడుకులు గెలుస్తారా అని భయంగా ఉందా? అదే మంచి ప్రశ్న ఆరో. ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపడవు కదా, కాని అతనికి తెలుసు ఆ యుద్ధభూమిలో ఏదో పెద్ద విషయం జరగబోతోందని. అందుకే అడిగాడు. అర్థం కాని విషయం అడగడం తప్పు కాదు, అది అర్థం చేసుకోవాలని ఉన్న మనసు. అవును, మనకు అర్థం కాని విషయం అడగడం అదే నిజమైన తెలివి. మ్యాథ్స్లో ఒక సమ్ ఎందుకు ఆ విధంగా సాల్వ్ అవుతుందో టీచర్ని అడగడం లాంటిది. అడిగితేనే అర్థమవుతుంది. అవునన్నా, నేను అడగకపోతే చాలాసార్లు తెలియకుండా పోయేది. ఇప్పుడు సంజయుడు ఏం జవాబు చెప్పాడో చూద్దాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, పాండవుల సైన్యం చాలా చక్కగా బలంగా అమర్చబడి ఉందని చూసి దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్లి మాట్లాడాడని. దుర్యోధనుడు ఎవరా అమ్మా? దుర్యోధనుడు ధృతరాష్ట్రుని కొడుకు, కౌరవుల వైపు నాయకుడు. అతనికి పాండవులతో చాలా కాలంగా గొడవ ఉంది. అతను గురువు దగ్గరికి ఎందుకు వెళ్లాడు నాన్న? మీరా, దుర్యోధనుడికి పాండవుల సైన్యం చూసి ఏదో అనిపించింది. బహుశా కొంచెం చలించిపోయాడు. అప్పుడు అతను తన గురువు దగ్గరికి వెళ్లాడు. కష్టమైన సమయంలో నమ్మకమైన వ్యక్తి దగ్గరికి వెళ్లడం అది సహజమే. సంజయుడు అన్నీ సరిగ్గా చెప్పారా? అతనికి అక్కడ ఏం జరుగుతుందో నిజంగా కనిపించిందా? అవును ఆరవ్, సంజయుడికి ఆ శక్తి ఉంది. దూరంగా ఉన్నా అక్కడ జరుగుతున్నది చూడగలడు. అతను చూసింది ఉన్నది ఉన్నట్టు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అదే అతని పని. ముఖ్యమైన విషయం స్పష్టంగా చెప్పడం, అదే నిజమైన సహాయం. సంజయుడు అలా చేశాడు. నేను అమ్మకు నిజంగా ఏం జరిగిందో చెప్తాను, అబద్ధం చెప్పను. అవును మీరా, ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దుర్యోధనుడు గురువుకు ఏం చెప్పాడు? పశ్యైతాం పాండుపుత్రాణం మాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. దుర్యోధనుడు తన గురువుతో అంటున్నాడు, గురువుగారు చూడండి, పాండవుల సైన్యం ఎంత పెద్దగా బలంగా అమర్చబడి ఉందో. మీ శిష్యుడే ద్రుపదుని కొడుకు దృష్టద్యుమ్నుడు ఇంత తెలివిగా ఈ సైన్యాన్ని అమర్చాడు అని. అమ్మా, దుర్యోధనుడు తన గురువు శిష్యుణ్ణే పొగిరాడా? అది వింతగా లేదా? అది చాలా మంచి అబ్జర్వేషన్. దుర్యోధనుడు ఎదుటివారి స్ట్రెంగ్త్ అర్థం చేసుకున్నాడు, అది తక్కువ చేసుకోలేదు. ఎదుటివారిలో ఉన్న బలాన్ని గుర్తించడం అది తెలివి. కాని నాన్న, అతను భయపడ్డా? మీరా, బహుశా కొంచెం అనిపించి ఉంటుంది. కానీ ఆ సమయంలో అతను పారిపోలేదు. గురువు దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. ఎదుటివారి బలాన్ని చూసి నిరాశపడకుండా నిజాయితీగా
అర్థం చేసుకోవడం అదే ముఖ్యం. మన టీంలో ఎవరైనా బాగా ఆడుతుంటే నేను అలా చెప్తాను, వాళ్ళు బాగా ఆడుతున్నారని. అవును ఆరో, ఇతరుల స్ట్రెంగ్త్ చూసి జెలస్ పడకుండా గుర్తించడం అది పెద్ద మనసు. ఇప్పుడు ఆ సైన్యంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. అత్రశూర, మహేశ్వాస, భీమార్జున సమాయుధి, యుయుధానో, విరాటశ్చ, ద్రుపదశ్చ మహారథః. దుర్యోధనుడు తన గురువుకు చెప్తున్నాడు, ఈ సైన్యంలో భీముడు, అర్జునుడు అంత గొప్పగా పోరాడగలిగే వీరులు ఉన్నారని. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వీళ్ళందరూ మహారథులు, అంటే చాలా గొప్ప యోధులు. భీముడు, అర్జునుడు వాళ్ళు పాండవులే కదా నాన్న? అవును ఆరవ్, భీముడు చాలా బలమైనవాడు, అర్జునుడు అద్భుతమైన విలుకాడు. వాళ్ళిద్దరూ పాండవులలో అత్యంత గొప్ప యోధులు. అమ్మా, దుర్యోధనుడికి వాళ్ళని చూసి ఏమనిపించింది? మీరా, అతనికి ఆ వీరుల గొప్పతనం కనిపించింది. అతను వాళ్ళని తక్కువ అంచనా వేయలేదు. ఎదుటివారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడం అది నిజమైన అవగాహన. నాన్న, మన క్లాస్ లో ఒక అబ్బాయి చాలా బాగా డ్రాయింగ్ చేస్తాడు. నేను కొంచెం జలస్ పడతాను, కానీ అతను నిజంగా బాగా చేస్తాడు. ఆరవ్, నువ్వు అతని టాలెంట్ గుర్తించావు, అది చాలా మంచిది. ఇతరుల స్కిల్స్ చూసి అప్రిషియేట్ చేయడం అది మనల్ని మనం కూడా పెంచుకుంటుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారో తర్వాతి శ్లోకంలో చూద్దాం. దృష్టకేతుశ్చేకితః, కాశీరాజశ్చ వీర్యవాన్, పురుజిత్కుంతి భోజశ్చ, సైభ్యశ్చ నరపుంగవః పుంగవః. ఇంకా చాలా మంది గొప్ప వీరులున్నారు. దృష్టకేతుడు, చేకితానుడు, బలమైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సైభ్యుడు వీళ్ళందరూ మనుషులలో అత్యుత్తమ వీరులు. అమ్మా, ఇంత పేర్లు చదివారు, వీళ్ళందరూ ఒకే టీంలో ఉన్నారా? అవును ఆరవ్, వీళ్ళందరూ పాండవుల వైపు నిలబడ్డారు. వేర్వేరు రాజ్యాల నుండి వచ్చారు, కానీ అందరూ ఒక సరైన కారణం కోసం కలిసి నిలబడ్డారు. నాన్నా, వాళ్లకు భయంగా అనిపించలేదా? ఇంత పెద్ద యుద్ధం కదా. మీరా, భయమనిపించడం సహజమే, కానీ సరైన పని కోసం నిలబడడం అదే ధైర్యం. భయం లేకపోవడం ధైర్యం కాదు, భయంగా ఉన్నా సరే చెయ్యాల్సింది చెయ్యడం ధైర్యం. అంటే నాన్న, ఎగ్జామ్ కి వెళ్లే ముందు నర్వస్ గా ఉన్నా సరే వెళ్ళడం లాంటిదా? సరిగ్గా చెప్పేవారో, నర్వస్ గా ఉన్నా వెళ్ళడం అదే ధైర్యం. ఈ వీరులు కూడా అలాగే నిలబడ్డారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఈ శ్లోకాలు మనకు ఏం చూపిస్తున్నాయో. పిల్లలు, ఈ మొదటి 5 శ్లోకాలు చూడండి. ఒక గుడ్డివాడు అడిగాడు, ఒక సేవకుడు నిజాయితీగా చెప్పాడు, ఒక రాజు ఎదుటివారి బలాన్ని గుర్తించాడు, వందలాది వీరుడు ఒక కారణం కోసం నిలబడ్డారు. నాన్న, ఇవన్నీ యుద్ధం గురించేనా లేదా ఇంకేదైనా ఉందా? ఆరో, ఇది యుద్ధభూమి, కానీ ఈ కురుక్షేత్రం మన జీవితంలో కూడా ఉంటుంది. మనకు కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అదే మన కురుక్షేత్రం. అమ్మా, అర్జునుడు ఇంకా మాట్లాడలేదు కదా, అతనికి ఏమనిపిస్తోంది? మీరా, అర్జునుడు ఇంకా రాలేదు, కాని అతను వస్తాడు. అతను ఆ యుద్ధ భూమిలో నిలబడతాడు, తన బంధువులను చూస్తాడు. అప్పుడు అతనికి ఏననిపిస్తుందో అది చాలా శక్తివంతమైన క్షణం. అమ్మా, ధర్మం అంటే సరైన పని చేయడం అన్నారు కదా, కానీ ఏది సరైన పని అని ఎలా తెలుస్తుంది? ఆరో, అదే అర్జునుడు కూడా అడిగే ప్రశ్న. అతనికి కూడా అర్థం కాలేదు ఏది సరైనదో ఏది కాదో. అందుకే కృష్ణుడు అతనికి చెప్తాడు. ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కురుక్షేత్రంలో అందరూ గుమిగూడారు. అందరూ తమ తమ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అర్జునుడు వస్తాడు. అతని మనసులో ఏం జరుగుతుందో అది మన అందరి మనసులో కూడా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అమ్మా, అతనికి ఏమనిపిస్తుందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఇవాళ మనం చాలా ముఖ్యమైన అడుగు వేశాం. కురుక్షేత్రంలో అడుగు పెట్టాం. ధృతరాష్ట్రుడు అడిగాడు, సంజయుడు చెప్పాడు, దుర్యోధనుడు ఎదుటివారి బలాన్ని గుర్తించాడు, వందలాది వీరులు నిలబడ్డారు. నాన్న, తర్వాత అర్జునుడు ఏం చేస్తాడు? 6వ తర్వాతి శ్లోకంలో అర్జునుడు యుద్ధభూమిలో నిలబడతాడు. తన ఎదురుగా తన స్వంత గురువులను, బంధువులను చూస్తాడు. అప్పుడు అతని చేతులు వణికిపోతాయి, విల్లు జారిపోతుంది. అతను కృష్ణుడితో అంటాడు, నేను యుద్ధం చెయ్యలేను అని. చేతులు వణికిపోయాయా? అతనికి అంత బాధగా అనిపించిందా? అవును మీరా, అర్జునుడు అంత గొప్ప వీరుడు, కాని ఆ క్షణంలో అతని మనసు విరిగిపోయింది. అప్పుడు కృష్ణుడు మాట్లాడటం మొదలు పెడతాడు. కృష్ణుడు అతనికి ఏం చెప్తారో నాకు చాలా తెలుసుకోవాలని ఉంది నాన్న.